హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు సూర్యచంద్ర ఫార్మింగ్స్. ఈరోజు మీకు ప్రత్యేకంగా ఈ మొక్క గురించి ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది ఒక ప్రత్యేకమైన మొక్క అన్నమాట. ఇది ఏ మొక్క అంటే దీన్ని నల్ల అల్లం అంటారనమాట. దీని టేస్ట్ ఎలా ఉంటుంది అంటే విక్స్ యొక్క టేస్ట్ ఉంటుంది. జలుబుకి చాలా రకాలుగా, అంటే మన అల్లం కంటే కొంచెం బెటర్గా, అంటే చాలా బెటర్గానే పనిచేస్తుంది. అంటే దాని ఫ్లేవర్ కూడా మింట్ చాలా విక్స్ ఫ్లేవర్లో ఉంటుంది అన్నమాట. దీన్ని ఎందుకు పరిచయం చేస్తున్నానంటే, ఇది ఇంకా చాలా, అంటే నేను 2 సంవత్సరాల క్రితం హైటెక్స్ ఎగ్జిబిషన్లో ఒక ఎక్స్పోకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని రకాల గడ్డలు, అంటే అల్లం గడ్డ, అలాగే షాంపూ గడ్డ, అలాంటి గడ్డలు కొన్ని తీసుకురావడం జరిగిందనమాట. తీసుకొచ్చే క్రమంలో ఏం జరిగిందంటే, తీసుకొచ్చాక కొంచెం గ్రోత్ ఈ సైజు వచ్చింది మొక్క. తర్వాత ఏం జరిగిందో తెలీదు, మొక్క కనుమరుగైపోయింది. నేను సరే మనం చేసేది ఏముంది, పోయింది కదా చెట్టు అని నేను దాని గురించి తీసుకున్నాక, అప్పుడు నాకు ఒకరోజు ఒక జస్ట్ ఒక 10 days బ్యాక్ దీన్ని చూస్తే మళ్ళా గుర్తొచ్చిందనమాట. అది ఎలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అరే, ఈ మొక్క మళ్ళీ వచ్చింది, అంటే భూమిలో వేసిన విత్తనం ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదు అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించి, భూమిలో వేసిన విత్తనం ఎప్పుడు కూడా వ్యర్థంగా పోలేదు అనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. దీనికి ఇంకొకటి ఏంటంటే, ఇది నల్ల అల్లం కదా, మామూలు అల్లం చెట్టు కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మామిడి అల్లం అనమాట. అంటే మనం అల్లం పచ్చడి అవి చేస్తారు కదా, ఆ అల్లం అనమాట. చూసారా డిఫరెన్స్? చూసారా దీని ఆకుకి దాని ఆకుకి డిఫరెన్స్? దీని ఆకు ప్లెయిన్గా గ్రీన్ కలర్లో ఉంది, కానీ ఆ మొక్క ఆకు వచ్చేసి దాని ఆకు వచ్చేసి బ్లాక్ షేడ్ ఉంది మధ్యలో. థ్యాంక్ యూ.